యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఎవరైనా సరే మరి దేవుని బిడ్డలు కీడు నుంచి తప్పించుకోవడం దేవుని చిత్తమై ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు గారిని మరి ఆయన పట్టుకుని చంపవలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యేసుప్రభు గారికి ముందుగానే ఆయన దేవుడు కాబట్టి మరి తెలిసిపోయింది. కాబట్టి అక్కడి నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయిన దేవుని వాక్యం చూస్తాం. ఎందుకంటే మరి యేసుప్రభు గారి వల్ల ఆ దేవుని యొక్క తండ్రి చిత్తం నెరవేరవలసి ఉంది. మరి ఆయన శిలువ మరణం పొందడం తండ్రి చిత్తమే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా చేయడానికి సైతాను మరి ఒక పథకం పడినప్పుడు మరి దేవునికి ముందుగానే తెలిసిపోయింది. ఆయనకి కీడు ఉంటే ముందు తెలిసిపోయి ఆ స్థలం నుంచి ఆయన తప్పించుకొని ఆయన వెళ్ళిపోయినారు. అదేవిధంగా ఈ లోకంలో మనం అనేక కీడు నుంచి మనం తప్పించుకోవాలి. మరి కీడుకి మన ఎదురుగా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మనకు ధైర్యం ఉన్నా, స్థైర్యం ఉన్నా, బలం ఉన్నా, ఏది ఉన్నా కూడా కీడు వైపు మనం వెళ్ళకూడదు. నాకేం కాదులే అనే ఒకటి మూర్ఖ స్వభావం, మొండి స్వభావం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మన ఎడల దేవుని చిత్తం ఎంతో ఉండొచ్చు ముందు. మనకు ముందు జీవితంలో మన ఇంకా శేష మరి జీవితంలో మరి మిగిలిపోయిన ఇంకా ఆయుష్ జీవితంలో ఎంతో దేవుని చిత్తం, ఉద్దేశం, సంకల్పం ఎంతో మరి నెరవేరవలసింది ఉంటుంది. కాబట్టి మనము మరి ఏ విధంగా కూడా కీడుకి ఎదురుగా పరిగెట్టకూడదు. వివేకం కలిగి పాములి వివేకం కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పావుల వలె ఆ వివేకంతో మనం తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం మరి ఇలా చెప్తుంది కదా, తప్పిస్తా అని చెప్తున్నారు కదా, ఆయన ఎందుకు బైబిల్ చుట్టూ ఆయన దూత కావాలని రక్షించును అని మరి దేవుని వాక్యం ఉంది కదా, మరి దేవుని నమ్మకపోతే ఎలాగా అని ఎప్పుడు కూడా మనం ఆ విధంగా అనుకోకూడదు. ఆ విధంగా అనుకుంటే కనుక సైతాన్ని మరింత వాడు మరి శోధించి కీడునకి వాడు మనల్ని తోస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. నిత్యము భయం కలిగి ప్రవర్తించడం దేవుని వాక్యం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మన దేవుని భయంతో ఉన్నట్లయితే కనుక మరి కీడునకు ఎప్పుడు కూడా ఎదురు వెళ్ళం. కీడుని తప్పించుకోవాలి. ఎప్పుడైనా సరే కీడుని తప్పించుకోవడం దేవుని చిత్తమే ఉంటుంది. మనం ఏదైనా సరే ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఉంటుంది. అనేక విషయాల్లో మనం కొన్ని విషయాలు చాలామంది ఏంటంటే వాక్యాన్ని పట్టుకుంటారు, కానీ అక్కడ క్రియ రూపంలో చూసినప్పుడు కొన్ని విషయాలు మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాక్యం అనేది మనకి అభయం ఇస్తుంది. వాక్యం మీద మనకి విశ్వాసం కలుగచేస్తుంది. వాక్యం అనేది మనకు ధైర్యం కలుగచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి మనకు తెలియకుండా ఏదైనా కీడు ఉంటే కనుక దేవుడు ఆయన చూసుకుంటాడు, ఆయన తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలిసి ఎదురుగా కీడు వస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేను ఇల్లు ఏం కాదు నాకు అనుకుంటే కనుక కీడు ఎదురవుతుంది. ప్రతి ఒక్క గమనించండి, ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చండి. కీడుని తప్పించుకోవటమే ఆయన చిత్తము, వివేకము మరి అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గమనించండి. దేవుడి మాట దీవించాల్సిన